ముఖ్య సర్పంచి ఒక చిన్న సన్మాన కార్యక్రమాన్ని పెట్టి సో ప్రోగ్రామ్ స్టార్ట్. ఇప్పటి వరకు మా జర్నీ ఎలా సాగింది, ఈ ప్రోగ్రామ్ ఎలా కంటిన్యూ అయ్యింది, సో ఇంకా మాత్రమే ఎలా కంటిన్యూ అవ్వాలి, సో ఈ ప్రోగ్రామ్ గురించి ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో అంతకంటే ముందు సార్ ఫస్ట్ మన చిన్నబాబు సార్ ఒక చిన్న వీడియో క్లిప్ మనకు ఫార్వర్డ్ చేయడం జరిగింది, అది ఒకసారి చూద్దాం. Given the nature of the disease that we find at the community cancer center in Nizamabad, especially the advanced stage disease that we find, wherein people who have the terminally ill patients who have a lot of suffering because of pain and lack of access to the medication for dignity of life. So this is where I think the unmet need is closed because of the amazing work by the Sparsh Hospice, and I'm extremely grateful to them for just taking care of our patients and giving them good relief or palliation from the symptoms. This is purely a selfless service, a service which really is committed with so much of passion and I would say compassion, and really I mean this is something that touches our hearts as well, even as we intend to give quality health care at the grassroots level through the Cancer Hospital and the Bridge Gap Life Sciences. So once again my heart goes out to the human service given by the Sparsh team here, and relentlessly they have been consistently providing these services. So once again heads off to your work, keep doing this good work in the days to come as well. We are looking forward to your partnership with us, and together we can really make a difference in the lives of people battling with this disease, and even for those with the terminal stages wherein there is no real hope, but we give them a dignified exit from this world and suffering is reduced. So this is something that really is a great work. Congratulations for the kind of work that you do, and keep doing and continue this good work. Thank you for Sparsh Hospital క్యాన్సర్ పేషెంట్లలో పూర్తిగా నయమయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, 70-80% వరకు. అది కాకుండా ఆ వ్యాధి మందులకు లొంగకుండా, రేడియేషన్కు లొంగకుండా మళ్ళీ తిరగబెట్టేటువంటి అవకాశం ఉంది. తిరగబెట్టినప్పుడు చేయగలిగినంత ప్రయత్నం మా లెవెల్ లోపల చేస్తాం. కానీ అది ఆఖరి దశ కంటే 4th స్టేజ్కి వెళ్ళిన తర్వాత దాన్ని ఏం చేయాలి, మందులు దాని మీద పనిచేయవు. అయినప్పుడు వాళ్ళకి ఉండేటువంటి కష్టం నొప్పులు ఉంటాయి, గాయాలు అయిపోయి దాని నుంచి రక్తం కావాల్సి. అటువంటి పరిస్థితి లోపల వేరే ఏ హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ అక్కడ సరైన వైద్య సదుపాయం అందక బాధపడేటువంటి పేషెంట్ కొంతమంది ఉంటారు. వాళ్ళని అటువంటి అది ఆ వ్యాధి యొక్క ధర్మం, వ్యాధి ఎక్కడ బాగా పెరిగిపోయినప్పుడు దాన్ని ఎవరో ఏం చేయలేదు. అయినప్పుడు వాళ్ళకి సర్వీస్ చేయడానికి, వాళ్ళకి సేవలు అందించడానికి వాళ్ళు ఎలాగో పోవాల్సిన వాళ్ళు కాబట్టి ఆ పోవాల్సిన దాన్ని గౌరవప్రదంగా, అంటే వాళ్ళకు నొప్పి లేకుండా, వాళ్ళు ఇబ్బందులు పడకుండా వాళ్ళని సాగనంపేటువంటి కార్యక్రమం చేస్తారు. సాగనంపడం అంటే ఏదో మన దాన్ని ఏంటంటే మనం పుట్టినప్పుడు అంతే గౌరవంగా వస్తాం, చనిపోయే చావులో కూడా, మరణంలో కూడా దానికి ఏంటంటే మనుషులకు, నేను ఒక డాక్టర్గా ఉన్నాను, చనిపోయినప్పుడు ఎక్కడో రోడ్డు మీద పడిపోవడం అనేది నాకని అంటే గౌరవప్రదమైనటువంటిది కాదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వచ్చే ఆ ఇబ్బందులు, నొప్పి, భరించలేని నొప్పి, అంటే మేము డాక్టర్గా చూసుకుంటాం కాబట్టి మేము అనుభవించలేదు. కానీ ఆ క్యాన్సర్ నొప్పి అనేది చాలా అది భరించలేకుండా అటువంటి నొప్పిని తగ్గించి వాళ్ళకి సరైన ఒక గౌరవప్రదంగా వాళ్ళు సాగినటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అది నిజంగా నాకు తెలిసినటువంటి 2-3 పేషెంట్ నేను పంపించాను. వాళ్ళ తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళు చనిపోయారు నిజంగానే, కానీ వాళ్ళ బంధువులు వాళ్ళు ఏంటంటే చాలా చాలా బాగా చూసుకున్నారు. పేషెంట్ని అడిగినప్పటికీ నాకు చాలా హాయిగా ఉంది, నాకు ఏం బాధ లేదు, నేను బాగా మంచిగా వస్తాను, నేను మీకు కలిసి వస్తాను. నాకు ఇక్కడ ఒక సంస్కృతం నేర్చుకున్నాను ఒక టీచర్ దగ్గర. ఆయనకి ఏంటంటే పెద్ద బేబీ క్యాన్సర్ వచ్చింది. ఆయనని
దాదాపు సంవత్సరాల పాటు ఆయన ట్రీట్మెంట్ ఇచ్చాము. ఆయన వ్యాధి మా ట్రీట్మెంట్తో లోకలేదు, ఇంకా ముందుకే వెళ్ళిపోయింది. అయినప్పుడు ఆయన ఏంటంటే ఆఖరి దశ వచ్చిందని చెప్పేసి భావించి నేను అక్కడ ఉండే డాక్టర్ గారికి ఫోన్ చేసి ఇంకా మా పేషెంట్ వస్తున్నారని చెప్పేసి పంపిస్తే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ తర్వాత ఆయన మధ్యలో ఫోన్ చేసి అడిగాను, నేను ఎట్లా ఉన్నారు సార్ అంటే, నేను బాగున్నాను, మళ్ళీ వచ్చి మనం సంస్కృతాధ్యాయం మళ్ళీ కంటిన్యూ చేద్దాము అని చెప్పేసి అన్నారు. నాకు చాలా సంతోషం. ఆయనకు అంత మనోధైర్యం ఇచ్చారు. ఆయనకి నొప్పులు తగ్గినాయి. ఆయన చాలా నేను బాగున్నానని చెప్పేసి అనుకున్నాడు, నాకు మళ్ళీ చదువు చెప్తానన్నాడు. అట్లాంటి పరిస్థితి చేసినందుకు వాళ్ళందరికీ బాధాపడినందుకు ఈటీవీ ఇప్పుడు మనం చూస్తాం కదా, దానికి టెక్నికల్ హెడ్ ఒక ఆయన ఉండేవాడు. దానికంటే మనం చూసే ఈటీవీ ప్రసారాలు అన్నింటినీ ఆయన ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా నాతో ఎప్పుడు తమ్ముడు అనేవాడు. ఆయనకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చింది. ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఆయన 4-5 సంవత్సరాల పాటు మందు ఇచ్చేసి నాకు తొందరగా పంపించాలి, విదిన్ అవర్, 1 గంట లోపల మందు ఏదైనా ఇవ్వగలవా అన్న. ఇస్తాను, ఎందుకంటే పేషెంట్ని కాదన్న, పేషెంట్ పంపించాలని చెప్పేసి అనుకో, పేషెంట్ అట్లా ఇవ్వకూడదు, మా వృత్తి ధర్మం కాదు. అడిగినప్పటికీ మేము ఎవరికి మరణం ఇవ్వము అని చెప్పేసిన ప్రతి ఆ సందర్భంలో ఆయనకి ఏంటంటే నేను ఇస్తాను, మీకు ఏం పర్వాలేదు అని చెప్పేసాను. కానీ ఆయన ఆఖరి దశలో వచ్చినప్పుడు నేను ఏంటంటే ఏం చేసినప్పటికీ లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. నేను అప్పుడు మళ్ళీ ఒకసారి స్పర్శ బృందానికి ఫోన్ చేసి సార్ ఇట్లా వస్తున్నారు, మీరు చూసుకోవాలి అని చెప్పేసి ఆయన చాలా బాగా చూస్తున్నారు. మళ్ళీ ఆయన చూసేటప్పుడు నేను పోయినా, పోతే అక్కడ ఆయన ఏంటంటే తమ్ముడు నేను బాగున్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నేను మళ్ళీ బయటకు వస్తాను అని చెప్పేసాను. అవి 2 సర్టిఫికెట్లు చాలు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం, వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు. ఇంకా నేను ఎన్నో చూడాలని చెప్పాలని నేను అనుకోవట్లేదు. ఆల్రెడీ ఏంటంటే అందుకోసమే నేను మొదలే అన్నాను, నేను వారి బృందానికి అంతటి పదార్థం మేము రెగ్యులర్గా వాడుతున్న పదం. సో ఈ భూమికి ఎంత గౌరవం వస్తామో అంతే గౌరవంతో పోవాలనేది ప్రతి ఒక్కరి ఆశ, ప్రతి ఒక్కరి కోరిక, ప్రతి ఒక్కరు కూడా అదే కోరుకోవాలి. సో ఎవరు కూడా చివరి దశలో అవస్థ. సో మేము రెగ్యులర్గా ఆ పదాన్ని మేము వాడుతూనే ఉంటాం సార్. సో మళ్ళీ మాకు గుర్తు చేసే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సార్ మా సర్వీసెస్ గురించి చెప్పారు. సో ఎలాంటి కేర్ ఇస్తామో ఏంటి, సో ఎలాంటి పేషెంట్స్ ఇక్కడ రిఫర్ చేస్తే అక్కడ వాళ్ళు ఎలాంటి సర్వీస్ తీసుకొని ఎలా సాటిస్ఫై అయ్యారు అనే దాని గురించి సార్ కేర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాంతో పాటు ఇప్పుడు నేను ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను. మా సర్వీస్ ఎలా ఉంది, మా సెంటర్ ఎలా ఉంది, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అనేది మీరు అందరికీ చూపించారు. చికిత్స ఫలితాన్ని ఇవ్వనప్పుడు రోగం వలన మరణం తప్పనటువంటి వారి జీవిత చివరి దశలో వారి నొప్పులు రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ వారు స్థాపించిన స్పర్శ్ హాస్పిటల్స్ సమాజంలోని అన్ని వర్గాల కింద బాధపడుతున్న రోగులకు ఉపశమనాన్ని అందించేస్తాను. చికిత్స ఫలితాన్ని ఇవ్వనప్పుడు రోగం వలన మరణం తప్పనటువంటి వారి జీవిత చివరి దశలో వారి నొప్పులు అవస్థలు నివారణ ధ్యేయంగా వారి సౌకర్యంగా మరియు గౌరవప్రదంగా బ్రతకడానికి స్పర్శ్ హాస్పిటల్స్ సాహస ప్రయత్నంలో తగ్గించడం ద్వారా వారి సునాయాస మరణానికి ఈ సంస్థ భరోసా ఇవ్వడం జరుగుతుంది. గామా ఆకారంలో కొత్తగా రూపొందించిన మా సదుపాయం జీవితపు చివరి దశలో మరణానికి ముందు ఒకరు అర్థం చేసుకునే అవకాశం కల్పిస్తుంది. సుదీర్ఘపు రోగ బాధల బారి నుండి తమను తాము విముక్తుల్ని చేసుకోవడానికి ఒక ఆలంబన కనుగొనగలిగే మరియు హోమ్ కేర్ సేవలు అందించబడతాయి. రోగి యొక్క పరిస్థితి మరియు అవసరాలతో రోగులు తమ జీవితపు చివరి రోజులు గడుపుతారు. వారికి వైద్య సహాయంతో పాటు అత్యంత ప్రేమ, సంరక్షణ మరియు ఆప్యాయతతో లైసెన్స్ పొందిన ఫార్మసీ మరియు పూర్తి స్థాయి వంటగది మరియు భోజనాల గది ఉన్నాయి. ఇక్కడ పేషెంట్ మరియు వారితో ఉండే కుటుంబ సభ్యుల మానసిక స్వాతంత్రం వరకు వివిధ వినోద కార్యక్రమాలు నిర్వహించబడతాయి. మనసుకి ఆహ్లాదాన్నిచ్చే పచ్చటి తోట, శిక్షణ కోసం ఏకీ గది మరియు లైబ్రరీ లాంటివి కల్పించబడ్డాయి. కొంతమంది పేషెంట్లు తాము అలవాటు పడిన ఇంట్లోనే చివరి రోజులు గడపడానికి ఇష్టపడతారని వారి కోరిక మేరకు స్పర్శ్ హాస్పిటల్స్ హోమ్ కేర్ సేవలు కూడా నడుపుతుంది. రోగుల అవసరాలు మరియు కోరికలను తీర్చడంలో భాగంగా గాయ సంరక్షణ, నొప్పి నివారణ మందుల సరఫరా,
పేషెంట్ మరియు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ వారి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా అందించడం జరుగుతుంది. ఈ సేవలన్నింటినీ రోగులందరికీ ఉచితంగా అందిస్తుంది స్పర్శ్ హాస్పిటల్స్. అందులో మందులు, ఆహారం, డాక్టర్ సేవలు మరియు నర్సింగ్ సేవలు మరియు కౌన్సిలింగ్ సేవలందరికీ ఉచితంగా అందించబడతాయి. గౌరవప్రదమైన మరణం ప్రతి మానవుడి హక్కు అని మా విశ్వాసం మరియు దీన్ని ఒక సామాజిక బాధ్యతగా భావించి స్పర్శ్ హాస్పిస్ అందరికీ అందుబాటులోకి తెస్తుంది. స్పర్శ్ హాస్పిస్ వారు రోగులకు ఎటువంటి ఖర్చు లేకుండా ఈ విశ్రాంతి లోకాన్ని సృష్టించారు. అయితే ఇంకా అనేక మంది పేషెంట్స్ కు సహాయ హస్తాన్ని అందించడానికి స్పర్శ్ హాస్పిస్ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది. మీ స్వచ్ఛంద సహకారాలతో ఇంకా పెద్ద మార్పును స్పర్శ్ హాస్పిస్ వారు సాధించగలరు. మీ మద్దతుతో పేషెంట్ జీవితాలకు స్వాంతన కలగజేయండి. నేను క్యాన్సర్ హాస్పిటల్కి రావడం జరిగింది. చిన్నబాబు గారు మా స్పర్శ్ హాస్పిస్ హైదరాబాద్లో వచ్చి మీరు ఒకసారి మా సెంటర్ చూడాలి వచ్చి అని చెప్పారు. మేము హాఫ్ హార్టెడ్గానే వచ్చాం. అసలు ఇక్కడ ఎంతమంది పేషెంట్ ఉంటారు, వాళ్ళకి ఏ రకమైన సహాయం చేయాల్సి ఉంటుంది, మన వల్ల ఏ రకమైన వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం చెప్పి ముందుసారి పోయిన సంవత్సరం నవంబర్ నెలలో వచ్చినప్పుడు మా ప్రజున్నారెడ్డి రెడ్డి గారు వీళ్ళంతా మమ్మల్ని రిసీవ్ చేసింది చాలా చక్కగా ఆహ్వానం పలికారు. ఆ సమయంలో మేము ఈ హాస్పిటల్ అంతా చూసి ఇక్కడ చాలామంది మీకు క్యాన్సర్తో సఫర్ అవుతున్న పేషెంట్లు ఉన్నారు, వీళ్ళకి మనం ఏదో ఒకటి చెయ్యాలి అని డాక్టర్ గారితో కన్సల్ట్ చేస్తే ఆయన అన్నారు, డాక్టర్ గారు ఇక్కడ మేము చాలామందికి పెయిన్ మందులు రాసిస్తున్నాము, కానీ ఆ పెయిన్ మందులతోటి కొంతవరకే పెయిన్ కంట్రోల్ అవుతుంది, బియాండ్ చేయాలంటే మాకు లైసెన్స్ లేదు నా పరిస్థితి, అందువల్ల లైసెన్స్ మీకు ఉంది కదా, మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా అని డాక్టర్ గారు అడిగితే మేము సరే అండి అని చెప్పి అప్పటి నుంచి ఒక వీళ్ళతో ఒక కొలాబరేషన్ పెట్టుకుని ప్రతి నెల 2 సార్లు రావడం ప్రారంభించినప్పటికీ ప్రతి నెల వచ్చినప్పుడు ఇక్కడ పేషెంట్లు డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేశాక వాళ్ళకి చాలామందికి బాధలు ఉంటాయి. వాళ్ళకు ఉండే బాధలకు అవసరమైన మార్ఫిన్, వెంటనే ప్యాచెస్ ఇలాంటివన్నీ మేము అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం ప్రారంభించాము. అలా ఇవ్వడం ప్రారంభించడమే కాకుండా ఇక్కడ వాళ్ళ పేషెంట్ ఎవరికైనా ఎడ్యుకేషన్ అవసరం అయ్యి మా సేవలకు అవసరం అయితే ఇక్కడ లేని సేవలు మేము చేయగలిగినా ఉంటే అక్కడ మా దగ్గరికి రమ్మని మేము అక్కడ మా ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని అక్కడ వాళ్ళకి వైద్యం చేయడం ప్రారంభించాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 1 సంవత్సరంగా ఇది జరుగుతుంది. ఇది కరెక్ట్గా ఫస్ట్ యాన్యువల్ డే అనమాట. ఆఫ్టర్ 1 year నవంబర్లో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే మీకు మాకు మధ్య ఒక ఒప్పందం అనమాట, రాసిన మందులు అవి ఇవ్వాలి అని చెప్పి దానికి మేము ఒప్పుకుంటున్నట్టుగా ఒక ఒప్పందం మా ఇద్దరి మధ్య ఈ 2 సంవత్సరాల మధ్య కుదుర్చుకున్నాము. దాని ప్రకారం మేము రావడం ప్రారంభించిన ఆరంభంలో మాకు 10 మంది 15 మంది వచ్చేవారు, కానీ గ్రాడ్యువల్గా నెంబర్ పెరిగి ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి నెల ఒక 30 మంది దాకా వస్తున్నారు. ఆ 30 మందిలో కూడా 10-15 మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, 15 మంది పాత వాళ్ళు వస్తున్నారు. పాత వాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళకి 15 రోజులకి మందులు ఇస్తాం నొప్పులు తగ్గడానికి వాటికిను. ఆ తర్వాత మళ్ళీ 15 రోజులు వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళకి మన నొప్పులో ఇచ్చిన మందులో నొప్పి తగ్గిందా లేదా కనుక్కుని వాళ్ళకి నొప్పి కనుక తగ్గకపోతే తర్వాత ఇంకేం చేయాలి, ఒకవేళ వాళ్ళకి అడ్మిషన్ అవసరం అయితే మా దగ్గరికి రండి మేము అడ్మిషన్ చేస్తామని చెప్పి వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా గత సంవత్సరం నుంచి మేము 25 సార్లు వచ్చాము ఈ సెంటర్కి. అంతేకాకుండా మేము దగ్గర 550 మంది పేషెంట్ని సోఫార్ మేము కూడా చూడగలిగాం ఈ సెంటర్లో. ఈ రకంగా వస్తున్నారు. అందులో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, మా సెంటర్కి వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. అంటే ప్రతి చోట ఆసుపత్రికి పెట్టే ముందు ఏం చేస్తారంటే అడ్మిట్ కార్డు రాయించుకోమంటారు. అడ్మిట్ కార్డు రాయించుకోమంటే దానికి 10 రూపాయలు 15 రూపాయలు ఎంత ఛార్జ్ ఉంటుంది. తర్వాతే మళ్ళీ లోపల పంపిస్తారు. లోపల పంపించాక డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది, తర్వాత మందుల ఫీజు ఉంటుంది, నర్సింగ్ కేర్ ఫీజు ఉంటుంది, అలాగే అడ్మిషన్ అయితే అడ్మిషన్ ఫీజు ఉంటుంది, తర్వాత భోజనానికి ఫీజు ఉంటుంది. వీటన్నిటికీ ఫీజులు ఉంటాయి ప్రతి ఆసుపత్రిలోనూ. కానీ మా ఆసుపత్రిలో ఇవి ఏవి ఉండవు. మీరు మా గేట్లో వచ్చిన నుంచి ప్రతిదీ ఫ్రీగా ఉంటుంది. అడ్మిషన్, ట్రీట్మెంట్, నర్సింగ్ కేరు, మీతో పాటు ఒక పేషెంట్ అటెండర్ కూడా మేము తీసుకుంటాం. పేషెంట్ అటెండర్ కూడా భోజనం అన్ని ఫ్రీ. పొద్దున్నే కాఫీ టిఫిన్ ఇస్తారు, మధ్యాహ్నం లంచ్ పెడతారు, మళ్ళీ సాయంత్రం కాఫీ టిఫిన్ ఇస్తారు, రాత్రి భోజనం పెడతారు. ఇవన్నీ కూడా ఫ్రీ. దీనికి మీరు ఎక్కడా పైసా కట్టక్కర్లేదు. అలాగే మందులు చాలా ఖరీదు చేసే మందులు ఉంటాయి. ఆ మందులన్నీ కూడా 1 పైసా ఖర్చు లేకుండా మేము మీకు ఫ్రీగా ఇస్తాం.
మీకు ఫ్రీగా ఇవ్వడమే కాదు, మీరు కొంతకాలం తగ్గాక ఇంటికి వెళ్ళిపోతారు సార్, మేము ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉంటామంటే మీ ఇంటికి కూడా మందులు ఇచ్చి పంపిస్తాం. మళ్ళీ నెల వచ్చి చూపించుకోండి అమ్మా, చూపించుకొని మీకు కావాల్సిన మందులని మళ్ళీ మేము ఫ్రీగా ఇస్తామని చెప్తాం. హైదరాబాద్లో ఒక 50 కిలోమీటర్ల రేడియస్లో మేము రోజు పేషెంట్లను చూస్తుంటాం. మా దగ్గర 700 మంది హోమ్ కేర్ పేషెంట్లు ఉన్నారు. అంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చూసేవాళ్ళు 700 మంది ఉన్నారు మా పేషెంట్లు. ఎందుకంటే చాలామంది పేషెంట్లు వాళ్ళు ఒప్పుకోరు ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాలంటే. కొంతమంది భయపడతారు, కొంతమంది రాలే ఉంటారు, కొంతమంది రావడానికి సౌకర్యం లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి అందరికీ కూడా మేము ఇంటికి వెళ్ళి వాళ్ళకి వైద్యం చేస్తాం. మేము ఆసుపత్రిలో ఏవైతే ఫ్రీగా చేస్తున్నామో వాళ్ళ ఇంటి దగ్గర కూడా అవన్నీ కూడా ఫ్రీగా చేస్తాం. ఈ మందులన్నీ కూడా వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి ఫ్రీగా ఇస్తాం. అంతేకాకుండా కొంతమందికి గొట్టాలు ఉంటాయి. పేగు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ మలం పోవడానికి బయట బ్యాగులు పెడతారు. ఆ బ్యాగులు మార్చుకోవడానికి ఉండదు, మార్చుకోవడం ఎలాగో తెలియదు వాళ్ళకి. ఆ బ్యాగులు కూడా ఖరీదు ఉంటాయి, ఒక్కొక్క బ్యాగ్ 100 రూపాయలు ఉంటాయి. అవి కూడా మేమే వెళ్ళి మార్చి మేమే ఫ్రీగా చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఆ బ్యాగులు ఫ్రీగా ఇస్తాం. అలాగే కొంతమందికి యూరిన్ అవ్వకపోతే క్యాథెటర్ వేయాల్సి వస్తుంది. ఆ క్యాథెటర్ మీకు ఒక్కొక్క క్యాథెటర్ 200 ఉంటుంది. అది కూడా మేము ఫ్రీగా మారుస్తాం. క్యాథెటర్కి కనెక్ట్ చేసే బ్యాగులు కూడా ఫ్రీగా ఇస్తాం. కొంతమందికి ఊపిరాడకపోతే గొట్టం పెడతారు. ఆ గొట్టంలో నుంచి సెక్రీషన్స్ వచ్చి గొట్టం మూసుకుపోతూ ఉంటుంది. ఆ గొట్టం ఎవరు శుభ్రం చేస్తారు? పేషెంట్కి తెలియదు, అటెండర్కి తెలియదు, ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఎవరు చేస్తారు దాన్ని? మా వాళ్ళు వెళ్ళి క్లీన్ చేసి శుభ్రం చేసి వాళ్ళకి ధైర్యం చెప్పి అది ఎలా చూసుకోవాలో చెప్తాం. అలాగే కొంతమందికి ఆహారం మింగలేరు. వాళ్ళు మింగలేనప్పుడు ఏం చేయాలి? ముక్కులోంచి గొట్టం వేస్తాం. ముక్కులోంచి గొట్టం వేసి ఆ గొట్టం నుంచి ఆహారం ఇస్తాం. ముక్కులోంచి గొట్టం వేయడం వల్లనే ఎవరు చేస్తారు? మళ్ళీ ఆసుపత్రి అయితే 3 డబ్బులు ఖర్చు అవుతాయి. అందుకని అది మనమేం చేస్తాం? వాళ్ళ ఇంటికి వెళ్ళి ముక్కులోంచి గొట్టం వేసి వాళ్ళకి ఆహారం ఇచ్చి దాని ద్వారా ఆహారం ఎలా ఇవ్వాలో వాళ్ళకి నేర్పిస్తాం. అలాగే కొంతమందికి గ్లూకోజ్ ఎక్కించాల్సి వస్తుంది. గ్లూకోజ్ ఎక్కించాలంటే మళ్ళీ ఆసుపత్రికి వెళ్తే డబ్బులు అవుతాయి. వాళ్ళు వెళ్ళలేరు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు గుడిసెలో ఉంటారు, లేకపోతే ఒక షెడ్లో ఉంటారు. కొంతమంది చెట్టు కింద ఉన్న వాళ్ళకి కూడా మేము ట్రీట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి అవసరం అది. మనిషిని మనిషిగా చూడాలి మనం. మనిషిని ఒక మృగంలా చూడకూడదు. వాడి ఎంత పోయేదే వాడికి ఏదో రోగం వచ్చింది పోయి మూల పడుకొని అని అనుకోకూడదు. ఇప్పుడు మనిషిని మనిషిగా చూసినట్టే మనకి మానవతా విలువలకి వాల్యూ ఉంటుంది. మనకి భగవంతుడు ఏం చెప్పాడంటే మానవ సేవ మాధవ సేవ అని చెప్పారు. మానవ సేవ నువ్వు చేయగలిగినప్పుడు భగవంతుని ప్రార్థించక్కర్లేదు. నేను ఈ స్పష్టత చేరి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో నేను ఏనాడు గుడికి వెళ్ళడం మానేశాను. అంతకుముందు రెగ్యులర్గా వెళ్ళాను. ఎందుకని? నేను ఇక్కడ భగవంతుడికి సేవ చేస్తున్నాను రోజున. భగవంతుడు ఎవరు? మనిషి. మనిషిలోనే ఉన్నాడు భగవంతుడు. మనిషిలో భగవంతుడు ఉన్నాడు అని ఎప్పుడైతే నమ్మావో నువ్వు మనిషిని మనిషిగా చూడటం ప్రారంభిస్తావు. మనిషిని ఎప్పుడైతే మనిషిగా చూస్తావో అందులోనే భగవంతుడు ఉన్నాడు. ఆ మనిషిని సేవ చేసుకుంటే భగవంతుడికి సేవ చేసుకున్నట్టే. ఊళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ పడితే పుణ్యం రాదు, ఊళ్ళోకి వెళ్ళి పూజలు చేస్తే పుణ్యం రాదు. నువ్వు పక్కన వాడికి బాధపడుతుంటే వాడి బాధను చూసి నువ్వు వాడికి సహాయం చేయగలిగితే అంతకు మించిన సేవ ఇంకోటి లేదు, అంతకు మించిన పుణ్యం ఇంకోటి లేదు. సో జరుగుతున్నది నేను చేస్తున్నది అదే. మా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్కి మేము చేసే సేవ ఇదే. ప్రతి వాళ్ళకి బాధలు ఉంటాయి. వాళ్ళ బాధలు ఏంటో కనుక్కుంటాం. కొంతమందికి మానసికమైన బాధలు ఉంటాయి. మానసికమైన బాధలు ఏంటంటే అయ్యో నేను ఇవాళ పూజ చేసుకోవాలనుకున్నాను, ఇవాళ వర్ణశ్రోతం చేసుకోవాలనుకున్నాను, చేసుకోలేకపోయాను అని చెప్పి ఆ పేషెంట్ బాధపడుతూ ఉంటుంది. అలాంటి రోజులు మేము ఆ పేషెంట్ చేత అక్కడ పూజ చేయిస్తాం మా హాస్పిటల్లో. అలాగే కొంతమంది ఇవాళ మా ఆయన మాది మ్యారేజ్ డే, పెళ్లి రోజు, ఇవాళ పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటారు. కానీ ఆయన మనసులో పడుతుంటాడు, ఆవిడ ఏడుస్తూ ఉంటుంది, పట్టుకుంటుంది. ఏం చేస్తాం మీరు? ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళు పిల్లలు పట్టించుకోరు. పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటారు, ఎక్కడో ఉంటారు. వాళ్ళని మేము వాళ్ళకి ఆ రోజు వాళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేస్తాం. వాళ్ళిద్దరికి బట్టలు వేసి కొత్త బట్టలు శుభ్రంగా దండాలు మార్పించి వాళ్ళకి అన్ని చేయాల్సిన కేక్ కట్ చేసి చేస్తాం. అలాగే బర్త్డే సెలబ్రేట్ చేస్తాం. ఇవి కాకుండా దీపావళి మన భవనాలు కూడా కండక్ట్ చేస్తాం. డాక్టర్లంతా కలిసి భవనాలు కండక్ట్ చేస్తారు పేషెంట్కి. ఇవన్నీ డాక్టర్లు చేయరు, పేషెంట్ చేత మేము దగ్గర చేయిస్తాం. ఎందుకంటే వాళ్ళు ఆకర్షణాల్లో ఉన్నారు. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేసుకుంటారో చేసుకోరో వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు వాళ్ళ ఆకర్షణ ఏమై ఉంటుంది? నేను ఏడాది భవనాలు చేసుకుంటే బాగుంటుంది అని మనసులో అనుకుంటున్నాం. అది మేము వాళ్ళ దగ్గర ఈ కౌన్సిలర్స్ అంటారు, వీళ్ళంతా వాళ్ళ దగ్గర కూర్చొని కనుక్కుని వాళ్ళ మనసులో ఏముందో కనుక్కుంటారు. ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు ఇళ్లలో మంచాల్లో పడి ఉంటారు, పిల్లలు వర్క్ చేసుకుంటూ ఉంటారు. అమ్మా నాన్న అన్నం తిన్నావా అని అడిగేవాడు కూడా లేడీ రోజుల్లో. అలాగే రెండోది, నీకు ఏం కావాలి నాన్న అని అడుగు. మంది ఇచ్చంగా వేసుకున్నావా పడుకో, ఎందుకు గొడవ చేస్తావు, మూలుగుతావు ఎందుకు అని అడుగుతాడు.
కానీ తండ్రి ఎందుకు మూలుగుతున్నాడు, తల్లి ఎందుకు మూలుగుతుంది అనేది కనుక్కోడు. మూలగ పిల్లలు గొడవ చేస్తున్నారు, మాట్లాడుకుంటాడు. ఇది ప్రతి ఇంట్లోనూ జరుగుతున్న విషయం. కానీ అలాంటి వాళ్ళని మేము చేరదీసి వాళ్ళకి ఎంత కష్టం ఏంటి, ఎందుకు వాడు మూలుగుతున్నాడు, ఎందుకు బాధపడుతున్నాడు అనే విషయం మేము తెలుసుకుని వాళ్ళకి దానికి తగిన ఉపాయం చేసి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాం. అందువల్ల మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇంటికి వెళ్తామని అందరూ మళ్ళీ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు సార్ మేము బాగానే ఉన్నాం ఇంటికి వెళ్తాం. ఎందుకని మాకు ఇంటికంటే ఇక్కడ బాగా చూసుకుంటున్నారు, మీరే మా పిల్లలు అంటారు. మా కోళ్ళు అంటుంది నేను అడుగుతో ఆవిడ మా డాక్టర్ గారిని పట్టుకుని, నన్ను పట్టుకునే నా మనోడు అంటుంది. ఎందుకంటే వాళ్ళు చూసుకుంటున్నారు మాలో. ఎందుకని మేము వాళ్ళ దగ్గర నుండి వాళ్ళకి కావాల్సినవి చేస్తున్నాం. అలాగే వాళ్ళ ఒకవేళ అన్నం తినలేకపోతే మా డాక్టర్ దగ్గర కూర్చొని తినిపించిన రోజులు ఉన్నాయి. ఒకప్పుడు వాళ్ళు ఉండరు, అటెండర్లు రారు, వాళ్ళు ఏ బాత్రూంలోనే ఉంటారు. వాళ్ళకి ఏదో వాంతి అవుతుంది, లేకపోతే తినాలనిపిస్తుంది, అలాంటి ఇస్తాం. అలాగే మా హాస్పిటల్లో చాలామంది పేషెంట్కి వాళ్ళకి అన్నం నవిలి తినలేదు, మెత్తగా కావాలి. కొంతమందికి జావ కావాలి, కొంతమందికి ఓన్లీ లిక్విడ్ డైట్ కావాలి. ఎవరికి ఏ రకమైన ఆహారం కావాలో ఆ రకమైన ఆహారం తయారు చేసి వాళ్ళకి ఇస్తారు. ఎందుకని బేసిక్గా మనం బాధపడేది దేనికోసం, కొంత కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి. ప్రతివాడికి అదే కదా. సాయంత్రం అయ్యేటప్పటికి మనం ఉద్యోగాలన్నీ చేసుకుంటుంది ఎందుకు, కాస్త తినాలి, హాయిగా నిద్రపోవాలి. ఆ రెండో జరిగినప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే లేకపోయినా ఒకటి, అంతే కదా. అందుకని చెప్పి అదే పని మేము చేస్తామండి. వాళ్ళ చేత ప్రశాంతంగా వాడు హాయిగా తెలియగలిగేది చేస్తాం. తెలియని వాడికి గొట్టల ద్వారా ఆపాదిస్తాం. రాత్రి కూడా ప్రశాంతంగా నిద్రపోయారు. పొద్దున్నే మేము అడిగేది వాడికి వస్తున్నామా రాత్రి నిద్రపోయేవా లేదా. ఇంట్లో కొడుకులు కూడా అడగరు రాత్రి నిద్రపోయేవా అని. ఎందుకని ఎవడ బిజీలో వాళ్ళు ఉంటారు. కానీ మేము వీళ్ళని తీసుకొని తెచ్చుకుని పెట్టుకున్నాం కాబట్టి మేము రోజు కనుక్కుంటామా రాత్రి నిద్రపోయేవా, బాధలు ఉన్నాయి, అర్ధరాత్రి మెలకు వచ్చిందా. కొంతమందికి కళలు వస్తూ ఉంటాయి, కళలో బాధపడుతూ ఉంటారు, రకరకాల కళలు వస్తాయి. వాటికి కూడా మందులు ఉన్నాయి కంట్రోల్ చేయడానికి. ఆ రకమైన మందులు కూడా వాడాలి. అందుకని ప్రతిరోజు వాళ్ళని అన్ని విషయాలను కనుక్కుంటాం. నీకు ఈరోజు యూరిన్ ఫ్రీగా అయిందా, మోషన్ అయిందా, ఎలా ఉన్నావు అని కనుక్కొని దానికి రిలేటెడ్. ఇదే కాకుండా మా వాళ్ళు పర్సనల్ కేర్ చేస్తారు. అంటే పేషెంట్ అవసరమైతే తలస్నానం చేయిస్తారు, బాత్రూంలో తీసుకెళ్ళి మీ చేతిలో కూర్చోబెట్టి తలస్నానం చేయించి తల తుడిచి శుభ్రంగా బట్టలేసి ఒళ్ళంతా ఆయిల్ రాసి మసాజ్ చేసేవారు కూడా ఉన్నారు. అలాగే పేషెంట్స్కి అవసరమైన ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ కూడా మరి ఫిజియోథెరపీ కూడా మేము ఇస్తున్నాం. ఈ సర్వీసులన్నీ చేస్తున్నాం. అలాగే హోమ్ కేర్లో కూడా ఆల్ దీస్ సర్వీసెస్ నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో హోమ్ కేర్లో కూడా చేసుకుంటాం. ఒక్కసారి ఏమవుతుందంటే పేషెంట్ వచ్చిన వాళ్ళు పేషెంట్ బాగానే ఉంటుంది, స్టేజ్ 4 క్యాన్సర్, కానీ నవ్వుతూ మాట్లాడుతూ తిరుగుతుంటారు. వాళ్ళు అంటారు డాక్టర్ గారు నాకు వీళ్ళందరికీ ఏమన్నా నేను మంచి కుక్కునండి, ఏమన్నా వండి పెట్టాలని ఉంది, ఏం చేద్దాం. అలాగా ఒక పేషెంట్ ఒకసారి మమ్మల్ని అడిగింది, నేను చేపల పులుసు చాలా బాగా పెడతానండి అంటే మా వాళ్ళు ఏం చేశారు, 4 కిలోల చేపలు తెప్పించి ఆవిడ మధ్యలో కూర్చోబెట్టి అక్కడ స్టవ్ అన్నీ అరేంజ్ చేసేవాడికి ఆవిడ ఏమి కావాలంటే అన్నీ అరేంజ్ చేసి కిచెన్లో ఆవిడ ఆ రోజు మొత్తం హాస్పిటల్లో 150 మందికి చేపల పులుసు పెట్టింది. అంటే ఆవిడ కోరిక తీరినట్టే కదా, ఆవిడ మనసులో ఉన్న కోరిక తీరింది కదా. అలాగే ఇంకొక ఆవిడ మిరపకాయ బజ్జీ చేసి పెట్టింది మా అందరికీ, డాక్టర్లందరికీ పెట్టింది మిరపకాయ బజ్జీ. సో ఇలాగ ఏంటంటే మనుషుల్లో కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికలు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేరు, చెప్పుకుంటే వాళ్ళు పట్టించుకోరు. ఏంటమ్మా నువ్వు మిరపకాయ బజ్జీ చేయాలి, నేను తినేదేంటి, నీకు ఒంట్లో బాగాలేదు కదా పడుకోవట్లేదు. అది కాదు, ఆవిడ చేతితో చేసి పెట్టాలి, అది కోరిక. ఆ కోరిక తీరితే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆవిడకి. ఆ కోరిక తీర్చినంత కాలం నువ్వు ఎన్ని మందులు ఇచ్చినా సరే, నిద్రపోవడానికి ఎన్ని మందులు వేసినా సరే నిద్రపోవు. కాదు మనిషి యొక్క అవసరాలను తీర్చడం, మనిషి మనసులో ఉన్న కోరికలు, బాధలు, అలాగే శారీరక మానసిక కోరికలన్నీ తీర్చడం. మేము ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్లో ఒక లాస్ట్ 1 ఇయర్ ఇవన్నీ చేసి ఇక్కడి నుంచి మాకు 10 మంది అడ్మిషన్ కూడా వచ్చారు, 10 మంది. ఇదే కాకుండా ఒకసారి మా దగ్గరికి వచ్చి పేషెంట్ రిజిస్టర్ అయితే ఆ పేషెంట్ ఎలా ఉన్నారు అని చెప్పి మా వాళ్ళు ఇక్కడి నుంచి మేము ఈరోజు వెళ్ళిపోతాం. ఈరోజు ఒక 20 మంది పేషెంట్ని చూసినాక రేపు పొద్దునే మా వాళ్ళు సెంటర్ నుంచి ఫోన్ చేసి అమ్మాయి నిన్న డాక్టర్ గారు వచ్చి చూశారు కదా, ఎలా ఉంది నీకు, బాగున్నావా, ఇచ్చిన మందులు సరిపోయాయా, పని చేస్తున్నాయా అని అనుకుంటారు డెఫినెట్గా.
అలాగే మళ్ళీ 15 రోజుల తర్వాత వస్తాం. 15 రోజుల తర్వాత వచ్చే ముందు రోజు మళ్ళీ ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి అమ్మ రేపు మేము వస్తున్నాం, మీరంతా రండి, మందులు తీసుకోండి అని చెప్తాం. తర్వాత వాళ్ళకి ఏమైనా కష్టాలంటే కలుపుతాం. ఇది ఇక్కడే కాదు, మా హైదరాబాద్లో 700 మంది పేషెంట్లు కూడా రోజు జరుగుతుంది. అంతేకాకుండా మా సెంటర్లో 24/7 24 గంటలు ఫోన్ అటెండ్ అవ్వడానికి ఒకళ్ళు ఉంటారు, ఎవరో ఒకళ్ళు అటెండ్ అవుతారు. అందులో మీకున్న బాధలు లేకపోతే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఇన్ఫార్మ్ చేస్తే దానికి అనుగుణంగా నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలో, లేకపోతే ఒక అడ్వాన్స్ అప్డేట్ కావాలంటే ఏమైనా చేయాలి. కొంతమంది వీడియో కాల్ చేసి కూడా అడుగుతుంటారు, దానికి కూడా మా వాళ్ళు అటెండ్ అవుతారు. అందుకని 24/7 మా సర్వీసెస్ అందరికీ కూడా ఒక రకమైన మానసిక పరిపక్వత ఉండాలి, మనిషితో యాటిట్యూడ్ ఉండాలి. యాటిట్యూడ్ లేకపోతే ఈ సర్వీస్ చేయలేరు, అందరూ వచ్చి ఉండలేరు. రోజు పని స్టార్ట్ అవుతారు, అయిపోతుంది మా వాళ్ళు కాదండి. కానీ మా దగ్గర ఉన్నారు 80 మంది పిల్లలు ఉన్నారు. ఎందుకంటే ఒక మనిషి ఆ ఇంట్లో ఎంప్లాయీ అయి ఉంటాడు. ఎవరు చూస్తారు ఆ కుటుంబాన్ని? భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఇంట్లో అన్నీ నిండుకుని ఉంటాయి. ఎందుకంటే ఆయన టేకప్ చేసి వాళ్ళకి నెలసరి కావాల్సిన ప్రొవిజన్స్ అన్నీ కూడా, అంటే ఉప్పు పప్పు తగ్గించి సమస్తం 25 వెరైటీ అన్నీ. అలాగా ఆ కుటుంబాన్ని మేము ఒక ఏడాది పాటు మనిషి పోయిన తర్వాత ఆయన సంవత్సరికాలు అయ్యే వరకు మేము చూస్తాం. ఇలా దగ్గర మాకు ఒక 60 కుటుంబాలు ఉన్నాయి మా సర్వీసులో. ఇలా తీసుకుంటున్నాడు. ఇవి కూడా మాకు ఎవరో దాని చదువు ఏర్పాటు చేస్తాం. ఇదంతా కూడా మేము చేస్తాం. సంవత్సర కాలంగా ఇండోర్ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. ప్రద్యుమ్నారెడ్డి గారు, తర్వాత చిన్నబాబు గారు, వీళ్ళంతా వారి సహకారంతో మేము ఇది ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాము. ఇలాగే ఈ సహకారం రాబోయే ముందు కాలంలో కూడా జరగాలని కోరుకుంటుంది. ముఖ్యంగా జబ్బు వచ్చిన తర్వాత అనేక ప్రయత్నాలు జరిగి ట్రీట్మెంట్కి సంబంధించి ఇంకా ఫర్దర్గా ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు ఆ పరిస్థితిలో ఈ సర్వీస్ మనకు కంప్లీట్గా యూజ్ అవుతుంది. సో అంతకు ముందు బ్రహ్మాండమైన హాస్పిటల్ ఉంది, ఇండోర్ క్యాన్సర్ హాస్పిటల్, బ్రహ్మాండమైన యాజమాన్యం ఉంది ఇక్కడ. సో వీళ్ళు కంప్లీట్గా మీ జబ్బుని తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ మనకు జబ్బు తగ్గని ప్రయత్నంలో, సో అలాంటి ప్రయత్నాల్లో కూడా మనకు వేరే ఆప్షన్ లేదు అనుకుంటారు. సో మనకు బ్రిడ్జిగా హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రతినిధులుగా ఉన్నారు. సో వాళ్ళు మంచి ఆపర్చునిటీని హైదరాబాద్లో ఉండి సర్వీస్ ఇస్తున్న వాళ్ళు. సో ఇక్కడికి కూడా అంటే ఈ నిజామాబాద్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది జబ్బు తగ్గని పరిస్థితుల్లో ఉండి చాలా రకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మీరు మా పేషెంట్ చివరి వరకు ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని ఇక్కడ పిలిపించి ఈ సరౌండింగ్లో ఉన్న ప్రజలకు అందరికీ కూడా సహాయం చేసేలాగా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి మెల్లిగా స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ దగ్గరలో ఉన్న అక్కడికి వెళ్ళి చూపించుకోగలుగుతారు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి చూపించుకోవాలంటే కొంత ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు నిజామాబాద్ దగ్గరలో ఉన్నప్పుడు నిజామాబాద్ దగ్గర రాగలుగుతారు కదా. సో నిజామాబాద్ వచ్చి చూపించుకోగలుగుతాము. సో నెక్స్ట్ మనకు స్పర్శ హాస్పిటల్ ఆర్టీకే ఫిజిషియన్ డాక్టర్ సురేష్ గారు మాట్లాడారు. అన్ని అర్థమైనట్టుగా నా సైడ్ నుంచి నేను చెప్పేది సార్, అది లైఫ్ రీచింగ్ అక్కడ రాస్తుంది, రీచింగ్ అన్రీచ్డ్. తెలుగులో చెప్పాలి అంటే ఎవరైతే మన దగ్గరికి రాలేదు, మా దగ్గరికి వచ్చి అక్కడ హైదరాబాద్ వరకు రాలేదు అన్న వాళ్ళని మేము వచ్చి మిమ్మల్ని కలిసి మీకు మందులు ఇచ్చే అంత సర్వీస్ చేయడానికి మాకు హెల్ప్ చేసినందుకు సార్ వాళ్ళందరికీ విక్టర్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి అందరికీ మా స్పర్శ వైద్యం నుంచి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీకు అర్థమైనంత వరకు ఇది ఇంకా 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 వేరే ఊళ్ళో కూడా అందరికీ తెలిసేటట్టు మీరు కూడా కొంచెం ఇది అందరికీ చెప్పండి. అర్థమైన లేదు. ఈరోజు ఏంటంటే స్పర్శ హాస్పిటల్స్ అనేది మన హాస్పిటల్తో కొలాబరేట్ సంవత్సరం అయింది. ఒక సంవత్సరం పాటుగా మన పేషెంట్ సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు యాక్చువల్గా స్పర్శ హాస్పిటల్స్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎందుకు చేస్తారు, ఏం చేస్తారు అని చెప్పినారు. మీకు అర్థమైందా లేదా 3 సార్లు కరెక్ట్గా చెప్తున్నారు. మీకు అర్థమైందో లేదో ఇంకోసారి నా మాటగా చెప్దామని చెప్పి మళ్ళీ బయట తీసుకున్నాను. మామూలుగా మాట్లాడు మైక్లో ఎప్పుడు కూడా. మీ అందరికి తెలిసి ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు, హాస్పిటల్కి వచ్చినారు కదా. హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ 3 స్టెప్లు అని చెప్తుంటే అందరికీ. మొదటి స్టెప్ ఏంటి? క్యాన్సర్ నిర్ధారణ. గడ్డ పుండు ఉంటే ముక్క తీసి పరీక్ష పంపించి రిపోర్ట్ చూసి క్యాన్సరా కాదా నిర్ధారించుకుంటాం. తర్వాత ఏం చేస్తాము? సార్ చిన్నగా ఉందా, పెద్దగా ఉందా, మంచిదా కాదా చూడడానికి స్కాన్లు చేస్తాం, అంతే కదా. రెండో స్టెప్ ఏంటి? స్టేజ్. నీకు ఏ స్టేజ్ తెలియదు కదా, అందుకు స్కాన్లు చేస్తాం. సో ముక్క రిపోర్ట్ తోటి క్యాన్సర్ నిర్ధారణ చేసుకున్న తర్వాత
రెండో స్టెప్ స్కాన్ చేసి చిన్నగా ఉందా పెద్దగా ఉందా ఒకే దగ్గర ఉందా చుట్టుపక్కల పాకిందాన్ని చూసుకొని ఇది ఏ స్టేజ్ నిర్ధారించుకుంటాం మనం. అప్పుడు మూడో స్టెప్కి వస్తాం మనం. ఈ పేషెంట్కి ఈ క్యాన్సర్ ఈ స్టేజ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏంటి అని ఆలోచిస్తాం మనం. క్యాన్సర్ 4 స్టేజ్లు ఉంటాయి. 1, 2, 3, 4 జనరల్గా. 1, 2 స్టేజ్లు అంటే చాలా చిన్నగా ఉంది, ఒకటే దగ్గర ఉంది, పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది అని అర్థం. సో కొంచెం అగ్రెసివ్గా ట్రీట్మెంట్ ఇస్తాం మనం. 3వ స్టేజ్ అంటే పెద్దగా ఉంది కానీ ఒకటే దగ్గర ఉందని తెలుసు మనకి, దాన్ని కూడా నయం చేసే ప్రయత్నం చేస్తాం. 4వ స్టేజ్ అంటే మనం ఏం చేసినా కూడా నయం అయితే చేయలేము కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఉన్నంతకాలం బాగా ఉండేటట్టు చూసుకుందాం అనే ప్రయత్నంతో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ట్రీట్మెంట్ అంటే మీకు తెలిసిందేంటి, క్యాన్సర్ ట్రీట్మెంట్లో కుదిరితే ఆపరేషన్ లేదా కీమోథెరపీ మందులు ఎక్కించుకుంటున్నారు కదా, వారం 3 వారాలకు ఒకసారి ఇది కీమోథెరపీ అంటే క్యాన్సర్ కంటే కరిగించే మందుని సెలవులు కల్పించే కానీ గోళీలు ఇచ్చే కానీ వాటిని మనము కీమోథెరపీ అంటాం. క్యాన్సర్ కణాలు చంపే ట్రీట్మెంట్ అది. 3వది రేడియేషన్. రేడియేషన్ అంటే సగం మంది భయంతో వస్తారు ఇది రావడానికి, ఎందుకు అంటే కరెంట్ అంటాం తెలుగులో మనం అంతే కదా, కరెంటు షాక్ అంటే సగం మంది ఈడ భయపడి వస్తారు, సగం మంది మషిన్ చూసి పారిపోతారు. వాళ్ళకి అందుకే చెప్తారు అనమాట, రేడియేషన్ అంటే కరెంట్ కాదు షాక్ కాదు. సినిమాలు చూస్తారు కదా, సినిమాలు చూసేది పిచ్చి ఆసుపత్రిలో పిచ్చోళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ కరెంట్ ట్రీట్మెంట్ అది చూసి అనుకుంటారు. క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి, రేడియేషన్ అంటే లైట్ అంటే ఏం చేస్తుంది, వేడి, ఆ వేడితో లోపల గడ్డ కానీ కణాలను కానీ మనం కరిగిస్తుంటాం కదా. ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. మన ప్రయత్నం మనం చేస్తాం. దురదృష్టవశాత్తు కొందరు పేషెంట్స్కి ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ట్రీట్మెంట్ మన మాట వినదు. ట్రీట్మెంట్కి గడ్డ మాట వినకుండా లాస్ట్ స్టేజ్ అంటే ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది కదా. అంటే క్యాన్సర్కి సంబంధించి మనం ఏం చేయలేము అని మనం చేతులు ఎత్తేసిన టైంలో ఏం చేస్తారు, క్యాన్సర్కి ఇంకేం చేయదు కదా, సో నా దగ్గరికి వస్తావు రావు, ఏం చేస్తావు ఇంట్లో కూర్చుంటావు, ఎక్కడ పడి వేస్ట్ చేయలేదు. అటువంటి పేషెంట్స్కి ఆ స్టేజ్లో ఇంట్లో కూర్చోబెట్టుకొని ఇబ్బంది పడుతుంటారు పేషెంట్స్. అదే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఆ పేగులు కావచ్చు ఇక్కడ కావచ్చు వేరే ఏం చేసినా కూడా పేషెంట్ని సరిగ్గా చూసుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, ఇబ్బంది పడుతుంటారు ఇంట్లో. అటువంటి పేషెంట్కి స్పర్శ్ హాస్పిటల్స్లో ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారు అని. సో అదే ఈ స్పర్శ్ హాస్పిటల్స్ గురించి చాలా మందికి అవగాహన లేదు. ప్లస్ ఏంటంటే ఇది కొన్ని ఏళ్ళేది పెట్టి హైదరాబాద్లో. సో హైదరాబాద్లో చుట్టుపక్కల బాగా ఫేమస్ ఇది, ఎందుకంటే వాళ్ళు ఇంటింటికి వెళ్ళి చేస్తుంటారు, సర్వీస్ ఇస్తుంటారు. 50 కిలోమీటర్ రేడియస్లో అంబులెన్స్ వేసుకొని పోతాడు, వాడు 200-300 కిలోమీటర్లకు వచ్చి ఇంటికి రమ్మంటే రాగలుగుతారు, ఒకరి కోసం రాలేరు కదా, కుదరదు. సో అందుకే మనం తర్వాత మాట్లాడిన తర్వాత ఇంకోటి ఏంటంటే మార్ఫిన్ అని చెప్తారు. 4వ స్టేజ్కి వచ్చిన తర్వాత మేము మామూలుగా మందులు రాసిస్తుంటారు కదా, చర్చ నొప్పులు పట్టించుకోము, ప్రతి ఒక్కరికి రాసిస్తారు కదా. నేను సగం మంది మందులు రాసాను, అవసరం కూడా రాసిస్తాను, ఎందుకంటే మామూలుగా మాకు లెక్క ఉంటుంది అనమాట. ఈ మాత్రం నొప్పి ఉంటే ఒక మందు, ఇచ్చి ఉంటే ఈ మందు, అసలు ఏ మందులు పనిచేయాలంటే అప్పుడు వాడికి మార్ఫిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. మార్ఫిన్ అంటే ఏంటి, గంజాయి, అఫీమ్ గంజాయి ఉంటుంది కదా, కొట్టి అడ్డపడతాడు వాడు, ఏం తెలియదు, సోయి తెలియదు, వాడు కొట్టు కన్ను వాడికి ఏం తెలియదు, సోయి తెలియకుండా అడ్డం పడుతాడు. ఆ మందు గోళీ రూపంగా కానీ ఇంజక్షన్ రూపంగా కానీ. క్యాన్సర్ పేషెంట్స్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం ఎటువంటి మందులు మనకు తెలిసిన మామూలు పెయిన్ కిల్లర్స్ ఎటువంటివి ఇచ్చినా కూడా రెస్పాండ్ కాడు, కంట్రోల్ కాడు, నరకం చూస్తుంటాడు మనిషి. ఆ నరకం నుండి వాళ్ళకు విమోచన కలాలి అంటే ఇవ్వాల్సిన మందులు ఏవైతే ఉంటాయో ఆ మందులు వీళ్ళు మాత్రమే ఇవ్వగలరు. ఎందుకంటే ఆ మందులు ఏ షాప్లో దొరకదు చుట్టుపక్కల. మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉందా ఇక్కడ, ఈ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా హరీష్ రావు గారు పోయిన సంవత్సరమే పాలియేటివ్ కేర్ సెంటర్ పెట్టినారు. కానీ అక్కడ కూడా పాలియేటివ్ కేర్ అంటే ఇదనమాట, అంటే ఇక అన్ని రకాల ట్రీట్మెంట్ ఇచ్చి క్యాన్సర్ ఇంకా నయం కాదన్న పరిస్థితిలో పేషెంట్లు ఉంటే బాధపడుతుంటే ఇబ్బంది పడుతుంటే వాళ్ళని ఆరాంగా ఉంచడానికి అని వాడు పెట్టినారు. కానీ దానికోసం కావాల్సిన స్పెషల్ మందులకి పర్మిషన్లు కావాలి, గవర్నమెంట్ పర్మిషన్లు. అవి లేకుండా మనకు దొరకవు. అవి కంటే ఏడవడం దొరకదా, పోలీసులు బొక్కలు వస్తారు, అంత పట్టుకో ఏ దగ్గర రాబడుతుంది కదా, దానికి ప్రిస్క్రిప్షన్ ఉండాలా, దానికి ఈ పేషెంట్ అయితే ఈ పేషెంట్కి మాత్రం ఇవ్వాలని ఉంటుంది. వాటికి స్పెషల్ పర్మిషన్స్, స్పెషల్ ప్రిస్క్రిప్షన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ చుట్టుపక్కల 5 జిల్లాలో ఇది ఒకటే హాస్పిటల్, ఎవరు తెలుసు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ఇటు జైత్యాలు, ఇటు పోతేటు, ఈ 5-6 జిల్లాల్లో మనం ఒకటే క్యాన్సర్ హాస్పిటల్ పెట్టుకొని ఈ 6 జిల్లాల్లో ఉన్న వేల మంది క్యాన్సర్ పేషెంట్ లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎక్కివ్వడం పోతే హైదరాబాద్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటారు, ప్రసాదార్గా పోతారు, నిమ్స్ పోతారు, ఎంఎన్జే పోతారు. లాస్ట్ స్టేజ్ ఉంటే ఏమైంది, పైసలు దగ్గర అయిపోయింది, ఖర్చు పెట్టించుకున్నారు, పైసల తర్వాత మనం పంపిస్తారు ఇంటికి. ఇట్లాంటి టాబ్లెట్స్ కావాలి అంటే మార్ఫిన్ టాబ్లెట్ తప్ప వేరే పనిచేయదు అంటే వాడు నెలకోసారి హైదరాబాద్ దగ్గర పోయి రావాలి మందుల కోసమే. వీళ్ళతో మనం ముందుగా కొలాబరేషన్ స్టార్ట్ చేసినట్టే అట్లీస్ట్ ఆ మందులతో మొదలు పెట్టాలి, ఉద్దేశంతో మొదలు పెడితే ఈ రోజుకి సంవత్సరం అయింది మనం కొలాబరేషన్.
ఒట్టి ఆ మందులనే మార్పిడి టాబ్లెట్ కోసం అనుకున్నది, కానీ అట్లా కాకుండా చాలా రకాలుగా కూడా చాలామంది పేషెంట్స్కి ఎంతగానో ఉపయోగపడింది ఈ కొలాబరేషన్ అనేది. స్పర్శ ఇంకా కంటిన్యూ కావాలని చెప్పేసి. సో చాలా మందికి ఈ ఐడియా లేదు. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టడానికి అర్థమైంది, సంవత్సరం అయింది. సరే, సంవత్సరం అయితే నేను 4 రోజులు స్పీడ్ పెట్టవచ్చు, 4 రోజులు స్పీడ్ పెట్టుకుని సంవత్సరం అయితే పోవచ్చు. ఇక్కడ అందరు ఎందుకు కూర్చున్నారు అంటే చాలా మందికి అవగాహన లేదు దీని గురించి. అసలు అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్కి వస్తావు క్యాన్సర్ హాస్పిటల్, సరే ట్రీట్మెంట్ లేవు ఇంకా, కానీ మరి పేషెంట్ ఇబ్బంది పడుతున్నాడు. ఇంట్లో వీడికి చూసుకోవడమే కష్టం. కొందరు ఏంటంటే మనం చూసుకుంటాం సార్, మాకు ప్రేమలు బాగున్నాయి, మేము బయట ఆల్రెడీ పెట్టాము, మొత్తం నేనే చూసుకుంటా, పొయ్యే వరకు చూసుకుంటా అంటారు కొందరు. కానీ కొందరికి ఎంత ప్రేమ ఉన్నా కూడా ఇంట్లో పంట పెట్టుకొని చూసుకొని ఇబ్బంది కదా. ఈడ రంధ్రం పెట్టిండు, ఊపిరాడదు, రంధ్రం పెట్టిండు, దానికి ఏం తీసుకోవడం రాదు, చేయబెట్టారు రాదు. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే తప్పదు, హాస్పిటల్ లేదు, ప్రైవేట్ పైకి పోతారు కొందరు. ఇక్కడ లక్షల ట్రీట్మెంట్ ఫ్రీగా తీసుకుంటారు నా దగ్గర. 3 నెలలు 4 నెలలు పేషెంట్ బాగాలేదని 3 రోజుల కోసం బయట హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు, కలిగివాడిలో పోతారు, ₹1,00,000 లేదు. అరే 3-4 నెలల్లో ₹1,00,000 ట్రీట్మెంట్ ఫ్రీగా ఇచ్చిన తర్వాత 3 రోజులకు పోయి అక్కడ ₹1,00,000 అర్థం ఉందా? లేదు. అట్లాంటి వాటి వాళ్ళు కూడా వీళ్ళకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ మందులు అడ్మిట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటే హైదరాబాద్ సెంటర్లో అడ్మిట్ చేసుకొని మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకుంటారు. కావాలంటే చివరి రోజు వరకు పెట్టుకొని చూస్తారు మిమ్మల్ని. అది మీరు చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ అందరి దాకా పోతే బాగుంటుంది అంతే. సో అక్కడ సార్ చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు మీ అందరికీ. సో ఇక్కడ కొంతమంది ఉండొచ్చు, ఒక 50 మంది వరకు ఉండొచ్చు, చెప్పగలుగుతారు. వాళ్ళు 3 రోజులు చెప్పగలుగుతారు. అట్లా ఎంతమంది చెప్పగలుగుతారు? ఎంత లేదన్నా 100 మందికే చెప్పగలుగుతారా? అట్లా ఒక్కొక్కరు 100 మందికి చెప్పే విషయం తెలిసినట్టేనా? ఇప్పుడు మీ చుట్టాల్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఇలాంటి బాధపడుతున్నప్పుడు మీరు చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారు కదా. సో ఇప్పుడు 5,000 మంది ఉన్నారు ఇక్కడ. అంటే 5,000 మందికి కూడా ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. సో అక్కడ మీకు ట్రీట్మెంట్ లేనప్పుడు అక్కడ ఫోన్ నెంబర్ 1లో మేము వస్తూనే ఉంటాం రెగ్యులర్గా. సార్ మీకు రిఫర్ చేసే ప్రయత్నం మేము చేస్తాము. సో ఇక్కడ అందరూ చాలా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అవి ఉచితంగానే, ఏమి మీరు ఒక్క పైసా పెట్టిన అవసరం లేదు. అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పేసి మేము చేసే ప్రయత్నం చేస్తాము. కానీ ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా అయితే పోలేము. కాబట్టి అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ సేవలు అవైలబుల్ ఉన్నాయి. అది ఇక్కడ హాస్పిటల్ వస్తే మేము ఆ అడ్రస్ ఇస్తాము, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తాము, వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాము. అటువంటి పరిస్థితి వచ్చినట్లయితే సమావేశం. దహన సంస్కారాలు చేయడానికి కూడా డబ్బులు లేని వాళ్ళు చాలామంది వస్తున్నారు. అలాంటి వాళ్ళకి కూడా మేమే తీసుకుని దహన సంస్కారాలు అవి చేయిస్తున్నాం. అది కూడా ఆ బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్తున్నాను.